వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా, చాలా ఈజీగా కొలత బ్లౌజ్ తోటే మనము పేపర్ కటింగ్ అనేది చేయొచ్చు. సో ముందుగా మనం ఇలా పేపర్ తీసుకొని మన సైడ్ ఫోల్డ్ చేసింది ఉండాలి, ఆపోజిట్ సైడ్ ఇలా విడివిడిగా ఉండాలన్నమాట. అలాంటి పేపర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొలత బ్లౌజ్ని ఇలా తీసుకోవాలన్నమాట. సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. సో ఈ కొలత బ్లౌజ్ నడుముని ఇలా 4 ఫోల్డ్గా చేసి పట్టుకున్నాను చూడండి. ఇలా 4 ఫోల్డ్గా మలిచేసి పట్టుకొని కింది సైడు కరెక్ట్ నడుము రౌండ్ అనేది మార్క్ వేసాను, చూస్తున్నారు కదా. ఇలా నడుము రౌండ్ మార్క్ వేశాక కిందికి ఖర్చులకు స్ట్రేట్గా ఉండడానికి ఇలా ఒక పాదం మందం అయితే స్ట్రేట్ తీసుకొని తర్వాత ఒక 1/2 ఇంచు ఇలా వదిలేసాను అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. అలాగే 1 ఇంచు నడుము చుట్టూ కంటే ఎక్కువ మార్కింగ్ వేసుకొని దానికి 2 ఇంచెస్ గ్యాప్తో ఇలా మార్క్ వేసుకోవాలి. 1 ఇంచ్ ఏమో మనం బ్యాక్ టక్స్ పెట్టుకుంటాం కదా, వాటి కోసం, ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ సైడ్ జాయింట్ల కోసం. సో ఈ బ్లౌజ్ హైట్ చూస్తున్నాను చూడండి. కింద మనం వేసుకున్న మార్కింగ్ని వదిలేసి ఈ గల్ల రౌండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ కదా మనం కట్ చేసేది. తర్వాత ఇలా హైట్ అనేది షోల్డర్ నుంచి మిడిల్లో పట్టుకొని నిటారుగా చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం ఇలా మార్క్ వేసిన దాన్ని స్కేల్తో నిటారుగా ఇలా అయితే డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ చూసుకొని బ్యాక్ గల్ల రౌండ్ చూసుకోవాలి, అలాగే చంక డౌన్ చూసుకోవాలి. సో మంచిగా ఇలా మడత పెట్టేసుకొని బ్యాక్ గల్ల రౌండ్ ఎక్కడ వస్తుంది అక్కడ ఒక మార్కింగ్, అలాగే దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్, షోల్డర్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక మార్క్, కుట్లకు మనకు కుట్లు వేస్తాం కదా దానికోసం 1/2 ఇంచ్ మార్క్ ఎక్స్ట్రా వేసుకోవాలి. చంక డౌన్ ఇలా కింది నుంచి పట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా పైకి వేసుకోవాలన్నమాట. మనకు ఎక్స్ట్రా కుట్లు పైకి ఉంటాయి కాబట్టి పైకి వేసుకోవాలి. సో వీటన్నింటినీ కలిపేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అయితే వేసుకోండి. సో ఇలా మార్కింగ్ వేసేసుకొని చంక రౌండ్ 1.5 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత కరెక్ట్ మనకు చంక డౌన్ గీత ఉంది చూడండి, దాని మిడిల్లో నుంచి రౌండ్ అనేది స్టార్ట్ చేయాలి. అంతే గ్యాప్తో ఇంకొక సైడ్ కూడా రౌండ్ అనేది ఎండ్ చేయాలి. సో ఈ మధ్యలో నేను ఇలా డాట్స్ ఎందుకు పెట్టానంటే అది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్లో ఉన్నప్పుడు అలా కొద్దిగా లోపలికి కట్ చేసుకోవాలి. సో మనకి చేతి రౌండ్ చూసుకోవడానికి ఎప్పుడైనా మనము ఈ బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకు కరెక్ట్గా ఏర్పడదు కాబట్టి ఇలా రివర్స్ చేసుకొని ఏదైతే బ్యాక్ సైడ్ హ్యాండ్ ఉంటుందో షోల్డర్, ఈ వీపు భాగం, చేతి రౌండ్ని మనం చూసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా నేను ఎలా చూస్తున్నాను అలా చూసుకొని, సో నేను ఫస్ట్ డ్రా చేసింది కరెక్ట్ కాదు, ఇక్కడ నేను కుట్లు అనేటిది ఇప్పేసి ఉందన్నమాట బ్లౌజు వాళ్ళది. సో కరెక్ట్ కుట్టు వరకు నేను డ్రా చేసేసుకొని కిందికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను చూడండి బ్యాక్ టక్స్ కోసం, దానికి ఇది కలిపేస్తున్నాను అనమాట. తర్వాత సైడ్ జాయింట్లు 2 ఇంచెస్ ఇది కూడా కలిపేశాను. సో ఈ బ్యాక్ పార్ట్ మనకు నేర్చుకున్నామంటే యాజ్ ఇట్ ఈస్ మనకు బ్లౌజ్ మొత్తం వచ్చేసినట్టే. సో ఫస్ట్ నుంచి నేను ఏ పాయింట్స్ అనేటివి చెప్పానో అవన్నిటిని మార్క్ వేసి నంబర్ రాస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ పాయింట్స్ అన్నిటినీ మీరు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవే అన్నమాట ప్రతి బ్లౌజ్లో ఇవే. ఏదైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఉంటుందో కరెక్ట్ వాటికి ఇదే పాయింట్స్ అన్నమాట. మొత్తం ఇవే పాయింట్స్. టోటల్ ఒక 10 పాయింట్స్ అనేటివి నేను డ్రా చేసి చూశాను కదా. సో లైక్ అయితే ఇవ్వండి నా వీడియోకి. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ని మనం కట్ చేస్తాం. సో మనకు ఒక్కసారి బ్యాక్ పార్ట్ నేర్చుకున్నామంటే సరిపోతుందండి. చాలా ఈజీగా మనము ఫ్రంట్ పార్ట్ ఇదే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కట్ చేయొచ్చు అనమాట. సో దాంట్లో కొంచెం వేరే చేంజెస్ అనేటివి చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకు కిందికి షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, ఆ షేప్ బెల్ట్ల హైట్ అనేది ఈ బ్యాక్ పార్ట్ నుంచి మైనస్ చేసేసుకోవాలి. మైనస్ చేసి మనం క్రాస్ కటింగ్లో పెడతాం కదా, క్రాస్ కట్లో పెడతాం కదా ఫ్రంట్ షేపు,
సో ఇదైతే బ్యాక్ పార్ట్ మనం స్ట్రేట్లో కట్ చేస్తాము, కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ బ్యాక్ పార్ట్ని మన క్లాత్ పైన క్రాస్గా పెట్టాలి. సో క్లాత్ పైన ఎలా క్రాస్గా పెట్టాలి అనేది మీకు అర్థం కాదు. సో నేను ఈ పేపర్ పైనే ఎలా క్రాస్గా పెట్టాలనేది చూపిస్తానమాట. సో ఇదే పేపర్ క్లాత్ అనుకోండి. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ఫ్రంట్లో కిందికి 2 ఇంచెస్ ఇలా మలిచేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మలిచేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, కింద ఉన్న పేపర్ క్లాత్ అనుకోండి. సో ఆ క్లాత్ పైన ఇలా బ్యాక్ పార్ట్ పేపర్ అనేది ఇలా పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోండి. సో వీడియోలో మధ్యలో ఇంకొక హ్యాండ్ వచ్చింది. ఆ హ్యాండ్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. సో అక్కడ ఈ వీడియో తీసుకుంటున్నాను. మా అన్నయ్య నా వీడియోని చెడగొట్టడానికి ఇలా అయితే యాక్టింగ్ చేస్తున్నాడు వీడియోలో చేతి పెట్టి. అన్నయ్యలందరూ ఇంతే కదా, చెల్లెళ్ళకి ఏదో ఒకటి కోతి చేష్టలు చేసుకుంటూ మనం చేసే పని చెడగొట్టడానికి చూస్తారు. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య అంతే అనమాట. సో కొద్దిసేపు అలా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయాడు. సో మీరు అది పట్టించుకోకండి. సో చూస్తున్నారు కదా, సో చంక డౌన్ కూడా 1/2 ఇంచ్ లోతులకు కట్ చేశాను. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా డాట్స్ పెట్టాను చూడండి. ఆ డాట్స్ ఏంటంటే మనకు ఈ బ్లౌజ్ కిందికి మిడిల్లో మనం లాంగ్ టక్స్ పెట్టుకుంటాం కదా, మిడిల్ టక్స్, ఆ టక్స్కి ఎక్స్ట్రా మనకు క్లాత్ అనేది అవసరం ఉంటుంది. మనము 2 ఇంచెస్ క్లాత్ టక్స్ అనేది పెట్టుకుంటాం కాబట్టి సో దానికోసం అక్కడ ఎక్స్ట్రా నేను డాట్స్ పెట్టాను. తర్వాత మనం ఫ్రంట్ గల్లా ఎంత హైట్ ఉందనేది చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ గల్లా ఎంత హైట్ ఉందనేది చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా చేసేసుకోండి. ఫ్రంట్ గల్లని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్ షోల్డర్ నుంచి కిందికి చూసుకోవాలన్నమాట. హుక్ స్పాట్ చూసుకోండి. మనకు టక్స్ అనేటివి ఉంటాయి కదా, ఈ టక్స్ గ్యాప్ వదిలేసి ఇక్కడ షేప్ బెల్ట్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో మనకి ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్కింగ్ వేసి ఉంచాను. చూస్తున్నారు కదా, మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా ఇలా చూసుకొని ఇప్పుడు మిడిల్లో టక్స్ పట్టేసుకొని లాగద్దనమాట. హైట్ లాగకుండా మనము క్రాస్ కదా, లాగితే సాగేస్తుంది. సో లాగద్దు. సో సైడ్ జాయింట్లు కూడా ఇలా 4th టక్స్ ఉంది కాబట్టి అవన్నిటిని మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ వేసేసాను. ఇలా రౌండ్ అయితే ఫ్రంట్ దాన్ని తీసేసాను. అలాగే గల్ల రౌండ్ కూడా నేను డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇలా గల్ల రౌండ్ కూడా ఇలా డ్రా చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ నుంచి వచ్చేసింది అనమాట. చూడండి, ఇలా కట్ చేశాక ఈ ఎక్స్ట్రా నేను డాట్స్ పెట్టాను కదా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇక్కడ మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, ఎప్పుడైనా డాట్స్ మనము 2 ఇంచెస్ డాట్ మలిపేస్తాం కదా. సో దానికోసం ఇక్కడ మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోకపోతే సైడ్ జాయింట్లలో మనకు తగ్గిపోతుంది అనమాట. సో చూడండి, టక్స్ కూడా డ్రా చేసి చూపించేశాను. ఇప్పుడైతే దీంట్లో హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకుందాము. సో హ్యాండ్ ఎప్పుడు మనం మలిపేసి క్లాత్లో కట్ చేస్తాం కదా, సో ఈ పేపర్ అయితే మలిచేయలేదు, అలాగే ఉంది. మనం యాజ్ ఇట్ ఈస్ దీన్ని తీసుకెళ్ళి మలిచిన అంటే 2 ఫోల్డ్గా చేసిన క్లాత్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ చేతి రౌండు అలాగే చంక డౌను ఇలా డ్రా చేసుకొని మనకు హ్యాండ్ హైట్ కంటే ఇక్కడ చంక ప్లేస్లో డౌన్ అనేది 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ కస్టమర్ వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు ఉంటుందన్నమాట. సో హైట్ని బట్టి వాళ్ళ చేతి లావును బట్టి కిందికి డౌన్ అనేది తీసుకోవాలి. కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలా తీసుకున్నాను అనమాట. సో కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. మెజర్మెంట్స్తో తీసుకునే వాళ్ళైతే వాళ్ళకి వేరే రకంగా చెప్పొచ్చు. సో ఇదైతే ఇప్పుడు చూడండి, కొలత బ్లౌజ్తో షేప్ బెల్ట్లు కూడా ఈజీగా ఎంత హైట్ ఉన్నాయి, ఎంత పొడవు ఉన్నాయి, దానికంటే పైనకి కిందకి 1/2 ఇంచ్ గ్యాప్ ఎక్స్ట్రా తీసేసుకొని కరెక్ట్గా ఇలా డ్రా చేసేస్తున్నాను. సో దీన్ని ఈజీగా షేప్ బెల్ట్లు ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఎవరైనా. స్టార్టింగ్లో మనకు హైట్ ఎక్కువ ఉంటాయన్నమాట. స్టార్టింగ్లో ఉన్న హైట్కి సైడ్ జాయింట్లో ఉన్న హైట్ తగ్గిపోతుంది అనమాట.
సో చూడండి ఇలా షేప్ బెల్ట్ రెడీ అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, హ్యాండ్స్ కూడా ఈజీగా కట్ చేశాను. సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్ కటింగ్ కూడా నా వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.